హలో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ మధుమల సఫారీకి వచ్చాము. అక్కడ దగ్గరలోనే ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి ఉంది. అది కూడా మనం చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. ఇది తమిళనాడు బోర్డర్లో ఉందండి, కర్ణాటక బోర్డర్ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్ క్యాంప్కి మార్నింగ్ 8:30 to 9 వరకు విజిటర్స్ ఎవరైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎలిఫెంట్స్ని ఫారెస్ట్లో తీసుకెళ్తారు. దానివల్ల మనం చూడడానికి కుదరదు, అలాగే క్లోజ్ కూడా అయిపోతుంది ఇక్కడ. అందువల్ల ఎవరైనా కానీ మధుమల సఫారీకి వచ్చిన వాళ్ళు ఎర్లీగా మార్నింగ్ 8 o'clock కల్లా ఇక్కడ ఉంటే కనుక మీరు ఎలిఫెంట్ క్యాంప్ని చూడొచ్చు. వీటికి ఫుడ్ అంతా వీళ్ళే తయారు చేస్తారు. లోపల అంతా రెడీ చేయడం కూడా చూపిస్తాను చూడండి. వీళ్ళు ఏంటంటే అన్నాన్ని మళ్ళీ అన్నంలో బెల్లం కలుపుతున్నారు. బెల్లము, మళ్ళీ రాగులు, ఇవి ఉలవలు, కొబ్బరి, ఇంకా సాల్ట్, ఇంకా ఏవో మినరల్స్ కూడా మిక్స్ చేసి పెద్ద పెద్ద ఉండల్లా చేస్తున్నారు అన్నమాట. చేసి దానికి తినిపిస్తున్నారు. అలా చక్కగా దగ్గరికి వెళ్ళంగానే ఇలా నోరు చాపుతున్నాయి అనమాట. తొండం ఎత్తి నోరు చాపుతున్నాయి. అవేమి లోపల పెట్టేస్తున్నాయి. ఒక్కొక్కటి ఇష్టం లేకపోతే తినటం లేదు, అసలు నోరు ఇప్పట్లేదు అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చేంజ్ చేసి ఇంకో ఉండ తెస్తున్నారు, పెద్ద ఉండ. అప్పుడు అది తింటుంది. ఒకటి రాగులతో చేసినది, ఒకటి వచ్చేసి రైస్తో చేసినవి, 2 రకాలు ఉన్నాయి. అందులో దానికి ఒకటి రాగులతో చేసిన ఉండలు తింటున్నాయి, ఒక్కొక్కటేమో రైస్తో చేసినవి తింటున్నాయి. వాటికి కూడా టేస్ట్ ఉందన్నమాట. దానికి టేస్ట్ నచ్చితేనే తింటున్నాయి అనమాట, లేదంటే నో చెప్పేస్తున్నాయి. చూసారు కదా ఎలా చేస్తున్నారు అక్కడ. ఒకటి ఉండలు ఎంత అలాగలో పిసికేసి మొత్తం అంతా మిక్స్ చేసి అలా పెద్ద పెద్ద ఉండలు చేసి తీసుకెళ్తారు. చూడండి ఆయన ఎలా పెడుతున్నారో. ఆ తొండం అలా ఎత్తి నోట్లో పెడితే చక్కగా తినేస్తారు అనమాట. చిన్నపిల్లలకి అన్నం పెడుతున్నట్టు అనిపించింది చూడగానే. జ్వలం ముచ్చటేసింది. ఏనుగులు వరుసగా డిసిప్లైన్గా ఒక లైన్లో నిల్చున్నాయి. అసలు ఎటు కదలకుండా వాళ్ళకి పాపం ఇది వేశారు. కాళ్ళకేమో పెద్ద పెద్ద చైన్లు, గొలుసులు వేసి కట్టారు. సో అలాగా అంటే ఎలా చెప్తా అలా వింటున్నాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే రిటైర్డ్ అయిపోయిన ఏనుగులు అనమాట. వీటికి ఇక్కడ షెల్టర్ అనమాట. ఎలిఫెంట్ క్యాంప్ అంటే అదేనే, రిటైర్ అయిపోయిన ఏనుగులన్నీ. ఇంకా చూడండి, ఇప్పుడు కర్ణాటకలో మనకి ఇప్పుడు మైసూరు మహారాజా ప్యాలెస్ దగ్గర దసరా నవరాత్రుల ఉత్సవాలకి ఏనుగులను తీసుకెళ్తారు కదా. ఇప్పుడు అలాంటి ఏనుగులు ఏంటంటే వర్క్ చేయలేక రిటైర్ అయిపోయి ఉంటాయి కదా, అలాంటివన్నీ చెప్పేసి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పి ఇక్కడ ఈ క్యాంప్లో వీటిని సేవ్ చేస్తూ ఉంటారనమాట. రోజు చిన్నపిల్లల్లాగే, అంటే ఓల్డ్ ఏజ్ ఆశ్రమం ఎలాగో వీటికి అలాగనమాట ఎలిఫెంట్ క్యాంప్ అంటే. ఇప్పుడు వృద్ధుల ఆశ్రమం ఎలా ఉంటుందో అలాగా అదే రకంగా అనుకోవచ్చు మనం. ఇవన్నీ చక్కగా ఒక లైన్లో నిల్చున్నాయి. చూసారు కదా వాటికి ఎలా తినిపిస్తున్నారో వాళ్ళంతా. అంత బాగా స్టాఫ్ అంతా మాత్రం భలే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ఏనుగులకి ఉన్న ఆ బంధం, ఆ బాండింగ్ మనం దగ్గరుండి చూడొచ్చండి. అవి తినలేదంటే కూడా దాన్ని ముద్దు చేసి చక్కగా నైస్ చేసి తినిపిస్తున్నారు. సేమ్ చిన్నపిల్లలకు మనం ఎలా తినిపిస్తాం అలాగే అన్నమాట. చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. అంత పెద్ద ఏనుగులను కూడా మనం అంత చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తుంటే భలే అనిపిస్తుంది చూస్తుంటే. ఫస్ట్ టైం చూసాను నేను ఇన్ని ఏనుగులను ఒకే దగ్గర. ఇప్పుడు ఈ ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత గుగ్గిళ్ళన్నీ తినిపించేస్తారు కదా. తినిపించేసాక లాస్ట్లో మరి జీర్ణం అవ్వడానికో ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కొక్క దానికి ఒక చెరుగ్గాడు ఇస్తున్నారు. ఒక్కొక్క ఏనుగుకి ఒక చెరుగ్గాడు ఇచ్చేసి అదేమో తొండంతో ఇలా చుట్టుకొని పట్టుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు తినదు, ఆ తర్వాత అక్కడ లోపల ఫీల్డ్లోకి నట్ సైడ్ ఫారెస్ట్లో తీసుకెళ్ళి తింటుందో ఏంటో మరి తెలీదు. అది ఇచ్చేసిన తర్వాత దానికి పెద్ద పెద్ద గొలుసులు కట్టారు కదా కాళ్ళకి, ఆ గొలుసులు కూడా తీసేస్తారనమాట. ఫుల్ తీసేసి ఇప్పేసి వీళ్ళు వాటిని తోలుకెళ్తారు. ఫారెస్ట్లో తోలుకెళ్ళి అలా తిప్పి తీసుకొస్తారట. వాకింగ్ అనమాట. మనం ఇప్పుడు ఇంట్లో పెట్స్ని ఎలా వాకింగ్ తీసుకెళ్తామో అలాగా దీనికి ఫీడ్ చేసేసిన తర్వాత ఫుల్ ఫుడ్ అది పెట్టేసిన తర్వాత అలా చూసారు కదా అక్కడ కాళ్ళకొని గొలుసులు ఇప్పేశాడు ఆయన. ఇప్పేసి ఇలాగ వాటి మీద కూర్చొని వాటిని తోలుకెళ్తారనమాట చక్కగా. అలవాటు, రోజుకి అలవాటు అనమాట. ఇలా అన్నం తినగానే భలే హ్యాపీగా సరదాగా ఉన్నాయన్నమాట. మమ్మల్ని బయట తీసుకెళ్తారు, షికారు తీసుకెళ్తారు అని చెప్పేసి మంచి హ్యాపీగా యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట. అవి చూడండి, అవి చూసారు కదా వాళ్ళ యజమాని ఎలా తీసుకెళ్తున్నాడో ఏనుగుని. అలాగా వీళ్ళు ఫీల్డ్లో తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. లోపల చూసారు కదా ఎంత స్టాఫ్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. రోజు వీటికి అలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారనమాట. ఈ విధంగా అటవీ శాఖ వారు ఏనుగుల సంపదని సంరక్షిస్తున్నారనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ అని సెర్చ్ చేయండి, మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. మన ఇండియా మొత్తంలోని కూడా కర్ణాటకలోనే 30,000 ఏనుగులు ఉన్నాయండి. మొత్తం పాపులేషన్, ద లార్జెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఉన్నది కర్ణాటకలోనే. మరి మీకు ఈ ఎలిఫెంట్ క్యాంప్ నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.